నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మున్సిపాలిటీ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రభుత్వ ఆస్తులపైన అక్రమంగా అయితే నిర్మాణాలు చేపట్టారో, అది కార్ పార్కింగ్ కోసం కావచ్చు, ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం శబరాలు అయితే నిర్మించి ఉన్నారో, కువైట్లోని ప్రభుత్వ ఆస్తులపై ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వాళ్ళకైతే కువైట్ మున్సిపాలిటీ కొద్దిగా సమయం అయితే ఇచ్చింది. కువైట్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అన్ని రకాల ఆక్రమణలు తొలగించడానికి ఉల్లంఘనదారులకు ఈ రోజు నుంచి జూన్ 22 సోమవారం నుంచి జూలై 6వ తేదీ వరకు, అంటే 2 వారాల గడువునైతే కువైట్ మున్సిపాలిటీ ప్రకటించిందనమాట. ఈ యొక్క 2 వారాల్లోపు మీరు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే కానీ ఆ యొక్క భూమిలో మీరు ఏదైనా శబరాలు కానీ లేకపోతే కైమాలు కానీ లేకపోతే ఏవైనా మీరు నిర్మించి ఉంటే వాటిని తొలగించాలని చెప్పేసి, అలాగే కువైట్లోని నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కువైటీ ఇళ్ల మధ్య నివసిస్తూ ఉంటే కానీ వాళ్ళు ఖాళీ చేసి మీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాలని చెప్పేసి, ఇకపైన అలా ఉండడం కుదరదని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు. గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వ ఆస్తుల అక్రమ దోపిడీ యొక్క అన్ని ఆస్తులను పర్యవేక్షించి తొలగించడానికి ఒక సమగ్ర ప్రక్రియను ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పి మున్సిపాలిటీ ధృవీకరించింది. ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి, ఉల్లంఘనదారులపైన చట్టపరమైన చర్యలను నివారించడానికి నిర్దేశిత కాల పరిమితిలోగా కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని చెప్పేసి మున్సిపాలిటీ పిలుపునిచ్చిందనమాట. ఈరోజు సోమవారం జూన్ 22వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు 2 వారాల గడువు అయితే ఇచ్చింది. ఏదైనా శబరాలు కానీ లేకపోతే కువైట్లోని ఇళ్ల మధ్య నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి మున్సిపాలిటీ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.